వరంగల్ ఉప ఎన్నికల్లో ధన ప్రవాహం పారుతోంది. నేతల సభలకు జనాన్ని పోగేసేందుకు ఏకంగా కరెన్సీని రంగంలోకి దింపారు కొన్ని పార్టీల నేతలు. ప్రచారం చివరి రోజున టీడీపీ, బీజేపీ అభ్యర్థి తరపున వర్ధన్నపేట మండలం ఇల్లందులో సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు రమణ, శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లితో పాటు బీజేపీ నేతలు హాజరయ్యారు. సభను ఎలాగైనా సక్సెస్ చేయించాలన్న ఉద్దేశంతో ఇటు బీజేపీ, అటు టీడీపీ నాయకులు మనిషికి 100 నుంచి 200 చెల్లించి సభకు తీసుకొచ్చారు. నేతల నోట్ల పంపిణీ కార్యక్రమం సాక్షి టీవీ ఎక్స్క్లూజివ్ గా సంపాదించింది. దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ విజేందర్ అడిగి తెలుసుకుందాం. విజేందర్, చెప్పండి, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గౌతమి, వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నిక పోలింగ్ కు గడువు దగ్గర పడుతున్న కొద్దీ ఓటర్లను పొలవపెట్టే పనిలో రాజకీయ పార్టీలు నిమగ్నమై ప్రధానంగా టీడీపీ, బీజేపీ నాయకులు బహిరంగంగా ఓటర్లకు డబ్బులు పంచుతూ దొరకడం జరిగింది. వర్ధన్నపేట మండలం ఇల్లందులో నిన్న మీటింగ్ అంటే ప్రచారం ముగుస్తున్న సమయంలో బహిరంగ సభ నిర్వహించారు. బహిరంగ సభకు వచ్చిన వారందరికి కూడా నోట్లు అంటే నోట్లతోటి వాళ్లకు ప్రలోభ పెట్టడం జరిగింది. వారందరికి కూడా ఒక నాయకుడు స్వయంగా చేతిలో డబ్బులు పట్టుకొని వాళ్ళ పంచుతూ మనకు సాక్షి కెమెరాకు చిక్కడం జరిగింది. ఒక ఇల్లందులనే కాదు, ప్రతి చోట కూడా ఇప్పటికే వాళ్లకు అంటే రహస్యంగా డబ్బులు పంపిణీ చేయడానికి రహస్యంగా ప్రతి గ్రామానికి కొంత డబ్బు పంపించినట్లుగా మనకు సమాచారం అవుతుంది. కొద్దిసేపటి క్రితం వరంగల్ అంటే హనుమకొండ ప్రాంతంలో ఒక ఇంటి దగ్గర అంటే ముఖ్యంగా మహిళా సంఘాలు అదేవిధంగా యువజన సంఘాలను టార్గెట్ గా చేసుకొని ఆ సంఘాలకు డబ్బులు పంపిణీ చేసే కార్యక్రమం కొనసాగుతుంది. ఓటర్లను పెద్ద ఎత్తున ప్రలోభ పెడుతున్నారు. ఇటు డబ్బుతో గాని అటు మద్యంతో గాని కొనుగోలు చేసే ప్రక్రియ రహస్యంగా సాగుతుంది. హనుమకొండలో కొద్దిసేపటి క్రితం మనకు వచ్చిన సమాచారం ప్రకారం అక్కడ ఒక యువకుడు అంటే మహిళలకు డబ్బులు పంచుతుంటే ఒక యువకుడు స్థానికుడు సెల్ ఫోన్ లో వీడియో కూడా తీయడం జరిగింది. స్థానికులు గమనించి ఆ వీడియో అంటే తీసిన వీడియోను డిలీట్ చేసి అతన్ని అక్కడికి వెళ్ళి పంపించడం జరిగింది. రహస్యంగా మీడియా కంటపడకుండా పంపించడం జరిగింది. ఈ విధంగా ప్రతి చోట కూడా డబ్బు ప్రవాహం జోరుగా సాగుతుంది. అదేవిధంగా మద్యం కూడా పంపకాలు జరుగుతున్నాయి. రాత్రి నుంచి ప్రలోభ పెట్టే ప్రక్రియ జోరుగా సాగుతుందని చెప్పవచ్చు. గౌతమ్, థ్యాంక్ యూ విజేందర్.